మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు ఎందుకో మరి ఆయన ఊగిపోతున్నాడు, అర్థం కావడంలే. మాజీ అయినానే అనేది ఆయనకు లేదు, ఇంకా నేను ఎమ్మెల్యేగానే ఉన్నాననే ఫీల్ అవుతున్నాడు. అర్థం కాలే. అయ్యా రాజమల్లి ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, నేను చెప్తున్నా, నువ్వేందో ఆడికి వచ్చి పెద్ద పొడిగి తిన్నా చేశాను. ఏం చేసినా చూసినావా? అది మొత్తం ప్రొద్దుటూరులో 100 అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నారు. 100 అడుగుల రోడ్డు. నేను కొట్టిన సాటల్లా 100, 102, 103 అడుగులు ఉంది. ఒక్కొక్కసారి 25 అడుగులు మార్కింగ్ ఇస్తే 50 అడుగులు కొట్టా. నువ్వు 2 పర్యాయాల్లో ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒకసారి అధికార పార్టీలో ఉన్నావు, ఒకసారి మామూలుగా ఎమ్మెల్యేగా ఉన్నావు. ఒక్క రోజున ఒక టీ బంక్ అన్నా తీపించినావా నువ్వు? మైదు రోడ్లో కానీ ఎవరైనా కానీ? ఎర్రగుంట రోడ్లో నుండి వస్తే బస్సు తిరగాలంటే 3 నిమిషాలు పడుతుంది. అక్కడ ఎంతమంది చనిపోయినారు, ఎన్ని సార్లు యాక్సిడెంట్లు అయినాయి, నీకేం లేదు తెలియదా? నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావా లేదా? ఊరికే నోటికి వచ్చినట్టు అబద్ధాలు కుతలు కూర్చావు. ఒక్కొక్క అడుగు 5 లక్షలు ఇచ్చావంట. సిగ్గు లేకోకుండా ఎట్లా చెప్తానన్నాను? మా రూములు అంటావు. మా రూములు నీకు తెలుసా? ఏంటైంది? గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నప్పుడే అక్కడ 10,000 రూపాయలు సెంటు ఉంటే 40,000 రూపాయలు కట్టించుకొని ఇచ్చినారు. అది 4 సెంటు. నీకు ఏం తెలుసా? నువ్వు మాట్లాడుతున్నావు, ఊరికే ఏదో చెప్తే మాట్లాడుతున్నావు. ఇదో నువ్వు ఏదో మా అక్క అంటావు కదా, ఆమె అక్క యాలుంది, బంజర్లో ఉంది. ఇది నువ్వు 314 సర్వే నెంబర్ పేర్చుకున్నాగానే. 314 సర్వే నెంబర్ ఏడంతో కొలుచుకో వచ్చి. ఇదో చూడు, గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చింది. ఇది బంజర్ అంతా. ఈ పార్టీ నాయకుడు సూర్యన్న అన్నాడు. సూర్యనే నిలబడి ఆయన 5 రూములు ఉన్నాయి, 5 రూములు ఆయన నిలబడి కొట్టించుకున్నాడు. ఇంకొకరు 2 విఆర్ఓలు ఉన్నారు, రామకృష్ణారెడ్డి, ఇంకొకరు విఆర్ఓ ఉండో నాగరాజ్ అని. వాళ్ళకు లేని పట్టా ఈమె ఒక్కదానికి ఎట్లా వస్తుంది చెప్పు? నువ్వు ఏందో చించుతా అంటావా? వచ్చి రా, మరి అడిగి రా, వచ్చి ఏదో ధర్నా చేస్తా అంటావు కదా, చెయ్యి. మాజీ అయినప్పుడు ఇంత ఊరికే కామ్గా ఉన్నామనే లేదే. ఎంతమంది చనిపోయినారే రిలయన్స్ పెట్రోల్ బంక్ కాడ. ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నీకు అర్థం కాలేదా? చేసే డెవలప్మెంట్ చేసేది నీకు అవసరం లేదా? ఎందుకయ్యా నువ్వు ఇట్లా ఊరికే అనవసరమైన అబాకులు సవాకులు పలుకుతావు? 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నావే, మాజీ ఎమ్మెల్యే అయినావు. అంత మటుకు తెలియదా నేను ఏంది కదా అనేది? నేను అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పవు. నువ్వు అడిగిన దానికి అన్ని దాంట్లకు నేను జవాబు చెప్తానా? నువ్వు అంటావు ఏందో పెద్ద నేను నిక్కచ్చినమైనటువంటి నాయకుడని. నిఖిల్సన్ అనే ఆయన ఆయన బ్రిటిష్ కాలం వింటుండే ఆయన. అది ఆయన భూమి ఏం చేసావా? ఎన్ని ఎకరాలు అయ్యాను? ఎన్ని కోట్లు సంపాదించావు? దాంట్లో దౌర్జన్యంగా దొంగ పట్టాలు పుట్టించి దొంగ సంతకాలు చేసుకుని అన్ని చేసి నువ్వు చేస్తావు. అలాగే ఇంకొకటి, నువ్వు ఏందో నేను పెద్ద ఇది అని అంటావు. వాజ్పేయి నగర్లో ఏం చేసావా నువ్వు? వాజ్పేయి నగర్లో ఏం చేసావు చూడు. కట్టించినారా? కట్టించి తనకి ఇల్లు చూపుతున్నాడు. 300 ఇల్లు ఉండే 300 ఇల్లు రోడ్డు మీద పెంచాడా? మనుషులు రోడ్డు మీద పెంచాడా? ఎమ్మెల్యేకి రాయమా? ఎక్కడ ఏ దేశంలో ఇంకా ఎమ్మెల్యే ఎక్కడ లేడు? ఇంకా ఎమ్మెల్యే లేడయ్యా. ఎంత మోసం చేస్తాడా బిజలను? పొద్దున్నంతా ఊరుకొని బిజల మీద పడితే ఏమవుతుంది? ఎంతో సంపాదించిన బిజలకి సాయం చేయాలా? ఓట్లు వేపించుకున్నావు కదా, ఓట్లు వేపించుకున్నా వచ్చే కూడా విశ్వాసం లేదు. ఎటుకుతో సమానం అంటారా? ఈ ఓట్లు నా ఎటుకుతో సమానం. పదే మాట్లాడతాడు. ఎమ్మెల్యే మాట్లాడకూడదు. ఆ ఎటుకుతో సమానం ఎప్పుడు బీజాలో గడిపొచ్చినాడు. ఓట్లు వేపించుకొని నీకు బీజాలో గడిపొచ్చినాడు. ఎటుకుతో సమానం. ఇట్లాంటి ఎన్ని చేసావో
ఊరికే ఎందుకో పదే 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 నా మీద ఎందుకు ఎంత 2.5 సంవత్సరం గెలిచిన 6 నెలల ముందు పోరాడుతున్నాడు. నన్ను ఏదో చేయాలని ఏం చేసుకున్నాను? ఏమీ చేసుకోలేవు. ఏదో నేను మళ్ళీ అప్పుడే ఎమ్మెల్యే అయినట్టు, ఈ పొద్దుటూరులో నేనే రాజునైనట్టు అన్ని కలలు కంటాడావు. నిన్ను ఎవరు పక్కన చేసేసినారు పొద్దుటూరు ప్రజలు. నీ ఉనికిడి కోసమే ఆరాటపడతావు తప్ప ఏదో మంచి చేయాలని కాదు. నీకు చనిపోయినారు. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజలందరూ సంతోషపడుతున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కొట్టావా? ఒక్క టీ బంకు కొట్టావా? ఒక్కసారి ఏమన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ చూస్తున్నారు, మీరు అందరూ చూస్తున్నారు. 40 సంవత్సరాలు ఉన్నటువంటి బంకులు తీసేసామా? ఆ తీసేసిన ద్వారా ఎంత విశాలమైన వచ్చింది. నువ్వు వచ్చింది కాదయా, అది డబ్బులు పెట్టి కొనేది 10,000 ఉంటే అప్పుడు మార్కెట్ వాళ్ళు 40,000 కట్టించుకున్నారు. దాని రిసిప్ట్లు అన్ని ఉన్నాయి. ఊరికే కాదు, అప్పుడు రమణారెడ్డి ఎంతో పోరాడినాడు. రమణారెడ్డి గారు ఎంతో పోరాడినారు ఆ రూములు తీసేయాలని. అధికారులే మార్కింగ్ ఇచ్చి చెప్పేశారు ఇది పొరపాటు, ఇది చేసింది. అప్పటికి వాళ్ళకు తెలియదు, మాకు ఇచ్చింది తెలియదు అన్నమాట. మేము చూపించినాం పోయి ఎంఆర్ఓ గారికి అందరికి పోయి ఏమైనా దీని రిమార్క్ ఉందా, ఫాల్ట్ ఉందా అని. ఏమీ లేదు, చూసుకోవచ్చు. మీకు 100 అడుగులు రోడ్డు, 103 అడుగులు ఉంది. పోయి కొలుచుకో, టేప్ పెట్టి కొలుచుకో. మా రూములు కదా, ఆ ఊళ్ళ నుంచి నేను 7 నుంచి స్టార్ట్ చేసిన ఈ వల్ల మా రూముల వరకు 103 అడుగులు ఉంది. ఊరికే ఎందుకు ప్రగల్భాలు పలుకుతాడు? మంచి పని చేసేదానికి అటు ఎందుకో అర్థం కాలేదు నేను చేసే పనులు కంటకు. వాళ్ళు అన్నారా? వాళ్ళు అన్నారని ఇతనంటాడు. ఏమైనా అంటాడు? నీకు అంటున్నాడు కదా సునీల్, బచ్చల సునీల్ ఆఫ్ ద రికార్డు. బచ్చల సునీల్కు నేను గౌరవంగా 8 వేల ముట్ట పెడతానమ్మా నీళ్లు. వాళ్ళు నాకు లెక్కించింటే పెడతానంట. సిగ్గు లేకుండా నోటికి వచ్చేట్టు మాట్లాడతారు. ఎవరు మాట్లాడు? సిగ్గు లే, వాళ్ళు దేవుడిని చూసుకుంటున్నారు అన్ను. వాళ్ళ కుటుంబంలో ఎవరే కానీ వాళ్ళ వంశంలోనే ఎవరు పెట్టలే. ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు నేను చెప్తున్నాను. అయ్యా ప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు, నువ్వు ఎందుకో అర్థం కాకుండా నీ బుద్ధి పుట్టినట్టు నువ్వు అబద్ధాలు చెప్పడము, ఒక అడుగు 5 లక్షలు నాకు ఇచ్చినట్టు, నేనేదో కొండారెడ్డి నాకు చెప్పినట్టు, నీకు ప్రొద్దుటూరులో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరు లేరు నీకు. పోదాం రా, రేపు కానీ మన్నాడు కాణిపాకంలో ప్రమాణం చేస్తాం, వినేవాళ్ళు ఉండాలిలేనా? అది ఒక్కొక్కరు వచ్చేది టీ బంకులు కదా మాట్లాడిచేది. ఒక డోర్ నెంబర్కి ఇచ్చే 20,000 ఇస్తాడంట. పని కట్టుకుని చెప్తున్నారు డోర్ నెంబర్కి 20,000. నాకు ఎన్ని వందలు ఇచ్చిన పర్మిషన్లు అందుకు. అదే మీరు అయితే, మీకు సంబంధించిన వాళ్ళు అయితే కనుక మొత్తం కొత్తపల్లి పంచాయతీని నాశనం చేసిండ్రు. సిగ్గు లేకుండా చెప్తా అంటే ఊరికే ఎందుకయ్యాను? 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మాజీ ఎమ్మెల్యే అయినావు, పని చేసేది నువ్వు అంటున్నావు. ఏదో బ్రహ్మాండంగా చేసినా మైలూరు రోడ్డు శివాలయం కానింటే అది చేసినా అంటున్నావు. నీ బుద్ధి పుట్టినట్టు ఇంజనీర్ని పిలుచుకో. నా పనితనం చూడు, నీ పనితనం చూడు. నేను చేసినటువంటి కాలువ పని చూడు, నీకు చేసినటువంటి కాలువ పని చూడు. ఎన్ని కోట్లు నువ్వు ఖర్చు పెట్టినావు? నేను ఇంతవరకు నీ ముందర నిజంగా చెప్తున్నాను, ₹1 ఇంతవరకు నాకు బిల్లులు రాలే. ₹1 రాలే నాకు బిల్లులు. వచ్చిందో చూపించమని. నువ్వు ఎన్ని కోట్లు చేసుకున్నావో చూడండి. మున్సిపాలిటీలో ఉంటాయి కదా ఎంబుక్కులందుకు 2 మాటలు చేసుకున్నావు. బుద్ధి పుట్టినట్టు. అదంతా పక్కన పెడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఏదైతే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందో ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు రూములు ఉన్నాయి కింద పైన. ఆ రూములకు సంబంధించి 100 రూముల వరకు కొట్టాలి, కానీ మీరు ఎందుకు కొట్టడం అడుగుతున్నారు. మీరేమంటున్నారు? నాకు ఆ రోడ్డు వెడల్పు ఎక్కువ ఉంది అంటారు, కానీ ఆ రోడ్డు వెడల్పు ఉంటే ఇది ఎందుకు మీరు కొట్టలేకపోయారో దానికి సమాధానం చెప్పండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్వర్గీయ గౌరవనీయులు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సెంటు 10,000 ఉంటే 40,000 వంతరుడు కట్టించుకున్నాడు. 10,000 ఇంటూ ప్లస్ 30,000, 40,000 సెంటుకు కట్టించుకొని మాకు ఇచ్చినారు. అది మా అన్నగారికి. ఇది తెల్ల ఆయనకు.
అప్పుడు ఉన్నది అక్కడ ఉన్నటువంటిది అప్పుడు 10,000 సెంటు ఆ ఏరియాలంతా 5,000 10,000 సెంటు ఉంది. 40,000 సెంటుకు 40,000 కట్టాం ఆ రోజుల్లోనే. అది తెలుసే కదా ఆయనకు. అయినా కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రొద్దుటూరు ఏదైనా విస్తరణ చేసేటప్పుడు ఎన్ని అడుగులు ఉంటుంది? 3 అడుగులు. అక్కడ పోయి కొలచమను, ఆయనే పోయి కొలచమని టేప్ పెట్టుకోమని పొద్దున. అదే గవర్నమెంట్ వాళ్ళు కొలతలు వేసినారు, కేసీపీ పిల్లల దగ్గర కొలతలు వేసినారు. అక్కడ 20 అడుగుల్లో మార్కింగ్ వేసినారు. ఎన్ని అడుగులు ఉందో పోయి చూసుకోమని. అక్కడి నుంచి లాస్ట్ వరకు వేసినారు. ఎంత ఎంత ఉందో, ఎంత కొలతలు ఉన్నాయో, ఎంత వరకు మార్కింగ్ ఉందో చూసుకోమని, ఎంత కొట్టామో మరి వచ్చి అంతెందుకయ్యా. ఇప్పుడు నేను చేసిన బండి బజార్ వరకు చేస్తున్నా. మండి బజార్ కంటే రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు చేయమను. మరి నీకు తీస్తారు కదా, అడుకో 10 లక్షలు అందుకు రాబట్టుకో, చేసుకో ఉన్నాయా. నేను చెప్తాను మన ఎమ్మెల్యే గారితో చెప్తా, అయ్యా వాళ్ళు చేసుకోమని, ఏం చేసుకుంటారు చేసుకోమను, కొట్టి చేసుకోమను. నేను మండి బజార్ వరకు నేను చేస్తా. ఎక్కడే కానీ 100 అడుగులు తగ్గలే. 100, 105 అడుగులు, 106 అడుగులు ఉంటుంది. డివైడర్ వేస్తాం, సెంట్రల్ లైట్ వేస్తాం, హైమాక్స్ లైట్ వేస్తా. కోరిక బ్రహ్మాండంగా చేయాలని నా ఉద్దేశం ఉంది. అది చెడగొట్టాలా, వీళ్ళకి ఏడ పేరు వస్తుందో, ఏడ మంచి పేరు వస్తుందో అని చెప్పి మంచి పని చేయాలనాలి. కానీ ఏదో పెద్దగా చెప్తున్నావు, పెద్ద ఆవేశపడుతున్నావు. మా చెల్లెలు మా అక్కకు నేను చేస్తా. ఏం చేస్తావో నువ్వు? ఎందరికి చేసినావు? ఎందరిని నాశనం చేసినావు? అలా మాట్లాడుతుంటా ఊరికే తెలియకోకుండా. ఇకనైనా కానీ నిజము తెలుసుకొని మాట్లాడు. ఇదో మళ్ళా చెప్తున్నాను, మీ అక్క మా అక్కగారిది తీసేసినారని. మీ అక్కగారిది ఉండేది అంతా ఇదేయా? ఇదో బంజర్లో ఉండేది, బంజర్లో ఉంది. ఆమె ఏం చేసింది? ఇది 314 సర్వే, 313, 315 సర్వేలో రిజిస్టర్ చేసుకునేది. ఇలా వచ్చి చూసుకోను. ఎంఆర్ఓ ఆఫీస్కి పో, ఆర్డీఓ ఆఫీస్కి పో, పంపించు మనుషులను. ఆమెది బంజరా కాదా అని. ఊరికే చేయకుండా మాట్లాడితే ఎట్లయితుంది అది?